హిందూ సంప్రదాయంలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు సూర్య జయంతిని రథసప్తమిగా హిందువులు చేసుకుంటారు. రథసప్తమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, అరసవెల్లి దేవాలయంతో పాటు అనేక ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రథసప్తమి పురస్కరించుకొని మరిన్ని హిందూ సంప్రదాయంలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు సూర్య జయంతిని రథసప్తమిగా హిందువులు చేసుకుంటారు. రథసప్తమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, అరసవెల్లి దేవాలయాలతో పాటు అనేక దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. రథసప్తమి పురస్కరించుకొని మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రథసప్తమి రోజు తెల్లవారుజామునే జిల్లేడాకులతో భుజాలపైన పెట్టుకుని స్నానమాచరిస్తే తమ ఆయురారోగ్యాలు బాగుంటాయి, అలాగే అనారోగ్యాలు నశిస్తాయని చెప్పి ప్రాశస్త్యం. అలాగే ముఖ్యంగా చూసుకుంటే వారానికి 7 రోజులతో పాటు అలాగే ముఖ్యంగా కూడా 7 ఏదైతే రంగులు ఉన్నాయో సప్త స్వర్ణాలను ఎన్ని కూడా సూర్యభగవాన్ లీలని చెప్పి హిందువులు చాలా బలంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే మనం ప్రస్తుతం నెల్లూరులోని రంగనాయకులపేట దేవాలయంలో ఉన్నాం. ప్రముఖ రంగనాయకుల క్షేత్రంలోని రంగనాయకులని ఉత్తర శ్రీరంగం కూడా పిలుచుకుంటారు. ఇప్పటికే ఈ సూర్యప్రభ వాహనం ఇక్కడికే ఉత్సవాలు కూడా జరిగాయి. మనతో మాట్లాడడానికి కొందరు భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం అసలు రథసప్తమి స్పెషల్ ఏంటి. అమ్మా చెప్పండి, ఈరోజు రథసప్తమి స్పెషల్ ఏంటి, మీరు ఈరోజు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా, 2 తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ఎవరైనా కానీ రథసప్తమిని చాలా ఘనంగా చేసుకుంటామండి. ఎందుకంటే కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు. సూర్యనారాయణుడికి మొక్కుకుంటే ఆరోగ్యపరంగా కానీ సకల బాధలకు కానీ అన్నిటికీ మంచిది. తొలితో మనం మొక్కేది నిద్రలేసి సాక్షాత్తు దైవం సూర్యచంద్రులు అంటారు. నిద్రలేయంగానే సూర్యుడు ముఖ్యం కాబట్టి సూర్యుడికి మొక్కుకుంటాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే సూర్యనారాయణుడికి పొంగలి పెట్టుకొని నైవేద్యం చేసుకొని దేవుడికి పూజ చేసుకొని స్నానానికి జిల్లేడాకులు పెట్టుకొని టెంకాయ కొట్టుకొని అన్నీ చేసుకుంటామండి. ఎందుకంటే అవంతా మన ఆరోగ్యానికి సైంటిఫిక్గా కూడా చూసుకున్నామంటే నేచర్ ఇప్పుడు మారుతుంది. ఇంతకాలం చలికాలంలో ఉన్నాం మనము, కానీ ఇప్పుడు వేడి ఎండాకాలం వస్తుంది. దానికి సూచనగా మన బాడీ కూడా టెంపరేచర్ పరంగా ప్రతి ఒక్క దానికి మనకి ఒళ్ళు కూడా సహకరించేదానికి జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయాలని ఆనవాతి పెట్టారండి. ఈ రోజు మాకు ఈ రంగనాయకుల స్వామి గుళ్ళో శ్రీ లక్ష్మీనరసింహ. అలాగే మరొక భక్తురాలు కూడా ఉన్నారు. చెప్పండి మేడం, రథసప్తమి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటు శీతాకాలం వెళ్ళి వేసవకాలం మొదలయ్యే రోజు కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆయురారోగ్యాలకు కావచ్చు, అలాగే భక్తి పరంగా కావచ్చు, సూర్యుడిని ఏ విధంగా కొలుస్తారు? సంవత్సరానికి ఒక్కసారి రథసప్తమి, ఈరోజు సూర్య జయంతి కాబట్టి మీరు ఎన్ని గంటలకు గుడికి వచ్చారు? ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? మేమందరము 5:30కు వచ్చాము. 5:30కు వచ్చి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోలాటం తరపున మేము సూర్యభగవానుని రథం మీద 7 గుర్రాల రథం మీద మేమందరము కోలాటం చేశాము. మాడవీధుల్లో లాగా తిరుమలలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా శ్రీ రంగనాథ స్వామి గుళ్ళో కూడా అలాగే జరుగుతుంది. మేమందరం వేసి ఇప్పుడే ఒక వాహనం అయిపోయింది, ఇంకా కూర్చున్నాము. ఈరోజు మాఘమాసంలో వచ్చే సప్తమికి ఈరోజు అందరూ తలస్నానం చేసి అందరూ భక్తులందరూ చాలా వచ్చాము. మేము 13 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము, అందరం వస్తున్నాము. మనం తిరుమలలో అరసవెల్లిలో ఎట్లా జరుగుతుందో అలాగే ఇక్కడ అలాగే జరుగుతుంది. సేమ్ టు సేమ్ అలాగే జరుగుతుందండి. భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఈవో సార్ అయితేనేమి చైర్మన్. అలాగే మరొక భక్తురాలు ఉన్నారు. చెప్పండమ్మా, రథసప్తమి రోజు ఈరోజు దేవాలయానికి ఎన్ని గంటలకు వచ్చారు? ఇక్కడ ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? మీరు రథసప్తమి ఏ విధంగా చూస్తారు స్పెషల్గా? స్పెషల్గా ఏంటంటే ఈరోజు రథసప్తమి అనేది
మనకి చాలా చాలా ముఖ్యమైన దినం అండి ఈరోజు. పందిరి చిక్కుళ్ళతో స్వామిని రథం చేసి ఆ రథములో పొంగలి పొంగిస్తారండి ప్రత్యేకంగా ఈరోజు. ప్రతి పొంగల్ చేసే దాంట్లో కూడా చిక్కుడు గింజలైనా సరే చిక్కుడుగాయలైనా సరే వేసి స్వామికి పొంగలి పొంగించడం ఆనవాయితీ అండి. అందుకనేసి మేము ఈరోజు ఇక్కడ కోలాటం వేయడానికి ఎర్లీ మార్నింగ్ 5:30కే ఈ టెంపుల్కి వచ్చామండి, రంగనాథ స్వామి గుడికి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మరీ ముఖ్యంగా చూసుకుంటే రామారావు ఇప్పటికే చిక్కుడు పందిరితో రథ సప్తమి సందర్భంగా ప్రతి ఇంటి ముందు కూడా రథాన్ని ఒక సూచనగా చేస్తారు. అలాగే హిందువులు చాలా గొప్పగా పూజిస్తారు. ఆయురారోగ్యాలతో పాటు తమకు అంతా మంచి జరగాలని చెప్పి కొలుస్తారు. ఇదే క్రమంలో కూడా ఇప్పటికే ఇక్కడ తల్పగిరి శ్రీరంగనాథ స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. అందరూ కూడా తమ తెల్లవారుజాము నుంచే భక్తులు తమ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఇటు కోలాటాలతో స్వామివారి సూర్యప్రభ వాహనం ముందు కూడా చాలా సంతోషంగా అందరూ కూడా ఈరోజు దర్శనం చేసుకున్న పరిస్థితి. ఇదే క్రమంలో మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రథసప్తమి ఎందుకు స్పెషల్ అని చెప్పి మనతో మాట్లాడడానికి మరొక భక్తురాలు కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి మేడం, ఈరోజు రథసప్తమి మీరు ఏ విధంగా స్వామివారిని పూజలు చేశారు? మేము ఈరోజు రంగనాయక స్వామి గుడికి రావడం మా అదృష్టం అండి. తిరుమలకి వెళ్ళాలనుకున్నాము కానీ అక్కడ మిస్ అయింది. అయ్యో అక్కడ మిస్ అయిందే అనుకున్నాము. ఈరోజు రథసప్తమి కాబట్టి ఇక్కడ స్వామివారి దగ్గర ప్రోగ్రాం వచ్చింది. ఈరోజు మేము 5:30 నుంచి ఇక్కడే సూర్యప్రభ వాహనంతో రంగనాథ స్వామికి కోలాటం వేసుకుంటూ మాడవీధులంతా స్వాగతం పలికామండి. అందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గురివారికి. నమస్తే అండి. నమస్తే, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నామండి. రథసప్తమి సందర్భంగా ప్రతి సంవత్సరం అందరూ తిరుమలకి వెళ్తారు. తిరుమలకి వెళ్ళలేని వాళ్ళకి నెల్లూరులో రంగనాయక స్వామి గుడిలో 7 వాహనాలు పెట్టి 7 వాహనాలు 7 మాడవీధుల్లో తిరుగుతారు. తిరుమలలో ఎలా చేస్తారో అలాగే రంగనాయకపేటలో కూడా రంగనాయక స్వామి కూడా చేస్తున్నారు. ఇంతకుముందు తిరుపతికే వెళ్ళాల్సి వచ్చిండేది, ఇప్పుడు ప్రతి ఊర్లో చేస్తున్నారు. రంగనాయకపేటలో కానీ పెంచుల కోనలో కానీ అన్ని దగ్గర చేస్తున్నారు. ఆదిదేవుడు సూర్యుడు మొక్కిన తర్వాతే మిగతా దేవుళ్ళకి మొక్కుతాము. కానీ మనకు దేవుడు అనేవాడు కనపడడు కాబట్టి ప్రత్యక్ష దేవుడు ఆదిదేవుడు సూర్య భగవానికి ప్రత్యేకంగా ఈరోజు పొంగలు పెట్టుకొని జిల్లేడాకులతో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది, సైంటిఫిక్గా కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి జిల్లేడాకులతో స్నానం చేస్తాము. దానివల్ల ఈరోజు మేము 5:30కే లేచి లక్ష్మీ నరసింహస్వామి కోలాటం గ్రూప్ తరఫున స్వామికి మాడవీధుల్లో మేము ఈరోజు కోలాటం వేసాము. 7 గుర్రాల మీద స్వామి ఊరేగించారు. ఇంతవరకు ఈ అనుగ్రహం ఇచ్చినందుకు మా కృతజ్ఞత రంగనాథ స్వామి. ఇప్పటికే బీఆర్కేతో తమ భక్తికి సంబంధించి కావచ్చు, ఇటు హిందూ సంప్రదాయాలకు సంబంధించి కావచ్చు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సూర్య భగవానుడు అంటేనే ఆది దేవుళ్ళందరికీ కూడా మూలంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు సూర్య భగవాన్ని మనం కన్ను తెరిచి నిద్రలేస్తే చూసేది మనకి కంటికి కనిపించే దేవుడు సూర్యదేవుడిగా కొలుస్తాము. ఈ సూర్యదేవుడికి కొలుస్తున్న క్రమంలోనే ఈరోజు రథసప్తమిని చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి. సూర్య భగవానికి ఒక్కసారి మొక్కితే మనలో సర్వపాపాలను కూడా నశించిపోతాయి. అలాగే మనతో మాట్లాడడానికి మరొక భక్తురాలు కూడా ఉన్నారు, వాళ్ళ భావాలు కూడా తెలుసుకున్నాం. చెప్పండి, మీ పేరేంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఈరోజు ఎన్ని గంటలకు వచ్చారు గుడికి? 5:30కి వచ్చామండి. ఎర్లీ మార్నింగ్ బాగా మాకు దర్శనము బాగా జరిగిందండి. దర్శనం బాగా జరిగింది, రథసప్తమి కదా, అందుకని మేము కోలాటం కూడా బాగా చేస్తామండి. మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో మొత్తం మీద ఈరోజు సూర్య భగవానికి అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకున్న పరిస్థితి మనం ఇప్పుడు మనం ఇక్కడ స్వామివారిని ఊరేగించేదానికి ఇక్కడ అందరూ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇప్పుడే సూర్యప్రభ వాహనంపై కూడా ఇక్కడ ఊరేగించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు నెల్లూరులో శ్రీ రంగనాయకుల స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. అలాగే ఇప్పటికే అన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు సాయంత్రం కూడా రైట్, తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాగర్.